Does gym affect ఫర్టిలిటీ ఈ రోజు తెలుసుకుందాము. నేను డాక్టర్ లక్ష్మణ్ బెల్లంకొండ, సీనియర్ యూరాలజిస్ట్, ఆండ్రాలజిస్ట్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్, హైదరాబాద్ యూరాలజీ ఆండ్రాలజీ హాస్పిటల్, కొత్తపేట, హైదరాబాద్. చాలా మంది ఇప్పుడు అవేర్నెస్ చాలా వచ్చింది. బాడీ ఫిజిక్ మెయింటైన్ చేయాలి, బాడీ బిల్డ్ చేయాలి, హెల్దీగా ఉండాలనే కాన్షియస్ కూడా చాలా మందికి వచ్చేసింది కనుక చాలా మంది జిమ్కి వెళ్తుంటుంటారు. కానీ జిమ్కి వెళ్ళే వాళ్ళు మోస్ట్ కామన్ గా కొన్ని ప్రికాషన్స్ తీసుకోవాలి. అది జిమ్ ట్రైనర్ చెప్పొచ్చు, చెప్పకపోవచ్చు. జిమ్కి వెళ్ళే వాళ్ళు కంపల్సరీ టైట్ అండర్ వేర్, టోటల్ సపోర్టర్ వేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. అది వేసుకోకపోతే స్కిల్స్ అనేవి మూమెంట్ ఎక్కువగా ఉండి దే మే డెవలప్ వ్యారికోసిల్ అనే ఒక ప్రాబ్లం వస్తుంది. వ్యారికోసిల్ అనేది ఈజ్ ఎ డిఫరెంట్ సబ్జెక్ట్. దాన్ని ఇంకో వీడియోలో మీకు కవర్ చేస్తాను. దానివల్ల ఏమవుతుంది అంటే టెస్టికల్ యొక్క ఫంక్షన్ అనేది తగ్గుతుంది. హోమ్ ప్రొడక్షన్ కానీ లాంగ్ టర్మ్ లో టెస్టోస్టెరాన్ హార్మోన్ కూడా ఎఫెక్ట్ కావచ్చు. దానివల్ల ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లం వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో నాట్ ఓన్లీ డెవలప్మెంట్ ఆఫ్ ద వ్యారికోసిల్, జిమ్ కి వెళ్ళే వాళ్ళు చాలా మంది కొంచెం వే ప్రోటీన్స్ తీసుకుంటూ ఉంటారు. అదంతా కూడా అడ్వైజ్ చేస్తూ ఉంటుంటారు. అవన్నీ కూడా మంచివి కాదు. దాంట్లో ఏ రకమైన టాక్సిన్స్ ఆర్ ఏ రకమైన ప్రిజర్వేటివ్స్ యూజ్ చేసి వాటిని తయారు చేసి ఉంటారో తెలీదు. సో అవి వాడటం వల్ల కూడా స్పెర్మ్ ప్రొడక్షన్ ఆర్ ఫంక్షన్స్ మీద ఎఫెక్ట్ పడే అవకాశం ఉంటుంది. అండ్ జిమ్ కి వెళ్ళే వాళ్ళు బాగా వర్కౌట్స్ చేసి బాగా స్ట్రెయిన్ అయ్యి లేదా థైస్ మధ్యలో ఆ స్క్రోటం అనేది బాగా స్ట్రెస్ గురై కూడా కొంతవరకు ఇబ్బంది కలగడానికి ఆస్కారం ఉంటుంది. సో జిమ్ కి వెళ్ళే వాళ్ళు కొన్ని ప్రికాషన్స్ తీసుకోవడం అనేది వెరీ ఇంపార్టెంట్. ఎస్పెషల్లీ స్క్రోటల్ సపోర్టర్ లాంటివి వాడటము, వే ప్రోటీన్స్ ని చాలా వరకు కొంచెం అవాయిడ్ చేయడం చేసినట్టు ఉంటే వాళ్ళ యొక్క స్పెర్మ్ క్వాలిటీ, వ్యారికోసిల్ డెవలప్మెంట్ కాదు, వాళ్ళ స్పెర్మ్ క్వాలిటీ కూడా మెయింటైన్ అవుతాం. So as such, gym is a good habit provided you are taking proper precautions. Not taking precautions definitely will have some impact, directly or indirectly. ఇట్లాంటి వీడియోస్ ఎస్పెషల్లీ మీ జిమ్ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేస్తే ఎంతో కొంత ఇన్ఫర్మేటివ్ గా ఉంటుంది. నచ్చితే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి ఫాలో చేయండి. థ్యాంక్ యూ.